విజయరామ్ గారు, అలాగే టాటా హెచ్ఆర్ హెడ్ గోపీనాథ్ గారు, మేనేజర్ తరుణ్ జయరామ్ గారు, టాటా ట్రస్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, జాబ్ కోఆర్డినేటర్ వనిత గారు ఈరోజు ఏదైతే టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ గతంలో కూడా ఇక్కడ జాబ్ మేళ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా వారు జాబ్ మేళ కండక్ట్ చేస్తున్న సందర్భంగా ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బిఎంజే బాబు గారు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ విజయరామ్ గారు, ప్రధాని విజయరామ్ గారు, అలాగే క్లౌడ్ పార్టీ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు పాటం శంకర్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు మాధవి గారు, అలాగే భాస్కర్ గారు, ఇతర నాయకులు, అలాగే టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ శంకర్ గారు, ఇతర లీడర్స్ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా, యువకులకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే టాటా అడ్వాన్స్ సిస్టమ్ ఉన్నదో గతంలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎక్కువ చదవడానికి అవకాశం లేకపోవడం, ఆర్థిక ఇది ప్రాబ్లము, కొంతమంది చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటి రకరకాల రీజన్స్ వల్ల ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరికీ 39 మందికి నాట్ ఓన్లీ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ జిల్లా మొత్తం ఇంక్లూడింగ్ రాజాం ఏరియా నుండి కూడా, రాజాం హెచ్చర్ల ఏరియా నుండి కూడా, హెచ్చర్ల కాన్స్టిట్యున్సీ రాజాం కాన్స్టిట్యున్సీ నుండి కూడా మేము 39 మందికి పంపించాం. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మీరు వాళ్ళతో కావాలంటే వాళ్ళు కనుక్కోండి, వాళ్ళు ఎలా జాబ్ చేస్తున్నారు, ఎలా ఉంది అక్కడ సిస్టమ్ అంతా. అక్కడ మంచి యూనిఫాము, వాళ్ళకి ఐడి కార్డ్స్, శాలరీ అంతా గవర్నమెంట్, ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. టాటా అంటే మనకు తెలిసిందే, డైరెక్ట్ మీరు టాటా కంపెనీలోనే జాబ్స్ డైరెక్ట్ వారే ఇప్పుడు ఆ హెచ్ఆర్ హెడ్డే ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. నేను మన సంతోష్ గారి వల్ల ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు అవడం, పైగా హెచ్ఆర్ హెడ్ మన జిల్లా వాసి అనేది తెలియడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన కూడా అదే అభిమానంతో ఇక్కడికి రావడం. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మ్యాక్సిమం మిమ్మల్ని తీసుకుంటారనే ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. అబ్బాయిలు అయితే ఐటీఐ, ఫిట్టర్, నెక్స్ట్ డిప్లొమా, మెకానికల్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేసి వాళ్ళు కూడా రమ్మని జాయిన్ అవ్వాలండి. వీలైనంత మందిని ఎక్కువ మందిని తీసుకుంటారు. హైదరాబాద్లో వాళ్ళ దగ్గర ఏదైతే ఏరోనాటికల్ సంబంధించిన ఫ్యాక్టరీ ఉంది, ఇంకా వెపన్స్కి సంబంధించి తయారు చేసినటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వీటన్నిటిలో మనకి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని ఇక్కడ వాళ్ళే హాస్టల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కదా. బయట ఉండాలి కానీ అక్కడ జాబ్ సెక్యూరిటీ, యూనిఫామ్స్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత అందులో ఒకసారి జాయిన్ అయితే మన స్కిల్స్ డెవలప్ చేస్తారు వాళ్ళే, ట్రైనింగ్ ఇచ్చి. లైక్ నథింగ్ బట్ ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ మనకు వచ్చే విధంగా ఆ నాలెడ్జ్ని మనకి వాళ్ళు అందిస్తారు. అది 1 year, 6 months, 2 years వరకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దాంట్లో బాగా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఫ్యాక్టరీస్లో మంచి పోస్టులకు వెళ్ళిపోతే ఇంకా అది లైఫ్ లాంగ్ అలా ప్రమోషన్ బేసిస్ మీద మంచి అవకాశాలు ఉంటాయి. కనుక రేపు పొద్దున్న టాటా యూనిట్ ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఏపీలో మన వైజాగ్ ఏరియాలో రావచ్చు. వస్తే మనందరికీ మళ్ళీ ఇక్కడికే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక ఆఫర్ వచ్చినప్పుడు మనం వెళ్ళి కొద్ది రోజులు అక్కడ వర్క్ చేస్తే మనకి ఇష్యూ ఏంటనే తెలుస్తుంది. కనుక మీ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఇప్పటికి ఇది 6th జాబ్ మేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది 21 monthsలో 6 times జాబ్ మేళ కండక్ట్ చేయడం జరిగింది ఈ కాన్స్టిట్యున్సీలో. మన గౌరవ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ అన్న గారు, అలాగే మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మనం ఎలక్షన్ ముందు చెప్పాము 20 లక్షల జాబులు క్రియేట్ చేస్తామని అన్ని రంగాల్లో.
సో దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం 13.85 ల్యాక్స్ క్రోర్స్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. దాని ద్వారా 16 ల్యాక్స్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కాగ్నిజెంట్ వచ్చింది. 800 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు వైజాగ్లో. కాగ్నిజెంట్ 8,000 మంది 2 ఇయర్స్లో అక్కడ అవసరం. సో అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. గతంలో ఎంఓఈస్ అయ్యేవి, గ్రౌండ్ అయ్యేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. గతంలో మనం ఏంటి 14-19లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 14-19 మన కాన్సెప్ట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఇప్పుడు ఎంఓఏ మీరు పెట్టారంటే మా గ్రౌండ్ ఎప్పుడు అవుతారు, అవ్వకపోతే మీకు ఇచ్చే ఫెసిలిటీస్ క్యాన్సల్. అంతే మీరు ఒక 50 ఎకరాల ల్యాండ్ తీసుకొని అక్కడ పెట్టకుండా ఏదేదో చేస్తూ అలా లేట్ చేసి కాన్సారం చేస్తే అవ్వదు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్తో మన లోకేష్ అన్న గారు కానీ అలాగే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీకు అందరికీ తెలుసు గూగుల్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు మీరు టాటా అడ్వాన్స్ సిస్టమ్ లాంటి కంపెనీలో వర్క్ చేస్తే మనకి వర్క్ స్టైల్, అసలు డిసిప్లిన్, అసలు ఏంటి, అసలు ఒక కంపెనీలో చేస్తే అసలు బెనిఫిట్స్ ఏంటి తెలిస్తే అది నచ్చి ఉండిపోయి అందులో సెటిల్ అయ్యి రిటైర్మెంట్ కూడా అందులోనే తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. టాటా కంపెనీలో డైరెక్ట్ పోస్టింగ్ ఇది చాలా అదృష్టం ఎవరైనా చేసుకుంటే. సో ఇది ఒక మంచి అవకాశం కనుక మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎంతమంది, మీ అందరూ ఒక్కొక్క ఫ్రెండ్కి ఫోన్ చేయండి, వాళ్ళు కూడా రానియండి. ఇది ఒక మంచి ఆఫరు. మనకు కూడా జిల్లాలో 2024 బిఫోర్ శ్రీకాకుళం, ఆఫ్టర్ శ్రీకాకుళం ఇస్ డిఫరెంట్. ఎందుకంటే